కొన్ని సంవత్సరాల క్రితము పునాదులు పడినటువంటి మెడికల్ కాలేజ్‌కి ఇంకా పూర్తి కాని పరిస్థితి. ఇప్పుడు జిల్లా ఏర్పడింది. ఈ జిల్లా ఏర్పడిన నేపథ్యంలో కూడా జిల్లా కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న మెడికల్ కాలేజ్ పూర్తయితే జిల్లా అభివృద్ధిలో ఇది ఒక పెద్ద ప్రధాన పాత్ర పోషిస్తదని చెప్పేసి ఏ విధంగా చూడొచ్చంటారు? తప్పకుండా అండి. ఆల్రెడీ ఇప్పుడే ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎప్పటినుంచో చిరకాల కోరిక అండి. మార్కాపురం వాసుల కల ఈ జిల్లా అనేది. ఎందుకంటే పశ్చిమ ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. చదువులో కానివ్వండి, అభివృద్ధికి కానివ్వండి, ఇప్పటివరకు నోచుకోలేదు. ఈ జిల్లా అనేది మన ప్రాంత వాసులకు చాలా చిరకాల కోరిక, చాలా ఆశ పడుతున్నారు. అందుకని దేవుడి దయ వల్ల ఈ జిల్లా అవ్వడం అనేది చాలా శుభసూచకము. అందులో ఈ మెడికల్ కాలేజ్ అనేది చాలా ముఖ్యమైన అవగా ఇది అన్నమాట. ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ ప్రాంతంలో చదువులో గానివ్వండి, దీంట్లో తక్కువ ఉంది గాబట్టి, వెనుకబడిన ప్రాంతం గాబట్టి, ఈ ప్రాంత వాసులకు కూడా, విద్యార్థులకు కూడా ఇవి ఈ గ మన మెడికల్ కాలేజ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటది. అదే కాకుండా ఇక్కడ పేదలకు, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం కూడా 20,00,000 వరకు ఉచిత వైద్యం కూడా అందుతుంది అని మన ప్రభుత్వం వారు కూడా చెప్తున్నారు. ఇది మంచి తరుణమే. ముఖ్యంగా అయితే పునాదులు వేసి అంటే ముఖ్యంగా శంకుస్థాపన చేసి చాలా రోజులవుతుంది గానీ ఇప్పటివరకు పూర్తి కాని పరిస్థితి. ఇప్పుడు జిల్లా ఏర్పడింది కాబట్టి ఎంతకాలంలో పూర్తయితే బావుంటదనుకుంటున్నారు? అసలకి మీకేమన్నా దీని గురించి సమాచారం ఇవ్వటం గానీ, ఈ టైంలో మెడికల్ కాలేజ్ పూర్తవుతది. ఇప్పటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి, సేవలు ప్రారంభమవుతాయని చెప్పడం జరుగుతుందా? మాకొచ్చిన సమాచారం మేరకు 2026 సంవత్సరం లోపల ఈ మెడికల్ కాలేజీ మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, సీట్లు కూడా కేటాయించి, ఉచిత వైద్యం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని మాకొచ్చిన ఇన్ఫర్మేషన్.